ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా యేసయ్య మీకు తోడుగా ఉంటాడు. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నేను మోషేకు తోడైయుండునట్లు నీకు నువ్వు తోడైయుందును. దేవుడు మోషేకు ఎలాగైతే తోడై ఉన్నాడో యెహోషువతో ఏమని మాట్లాడుతున్నాడంటే నేను నీకు కూడా తోడుగా ఉంటానని మాట్లాడుతా ఉన్నాడు. మోషేకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? అగ్ని ద్వారా మాట్లాడినప్పుడు కాలిపోకుండా దేవుడు తోడై ఉన్నాడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు దాంట్లో మునిగిపోకుండా దాన్ని పాయలు చేసి సహాయం చేసి తోడుగా ఉన్నాడు. ఫరో సైన్యం శత్రు సైన్యం వెనక తరుముతూ ఉన్నప్పుడు శత్రువులు ఇశ్రాయేలీయుల్ని పట్టుకోకుండా ఆయన తోడుగా ఉన్నాడు. మోషే ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు కూడా మోషేని విసిగిస్తూ వచ్చినప్పుడు దేవుడు మోషేకి ఎలాగైతే తోడై ఉన్నాడో యెహోషువకు కూడా అలాగే తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఈరోజు మోషే దేవుడే నీ దేవుడు కూడా. నీకు కూడా దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే ముందు ఎర్ర సముద్రం వంటి పరిస్థితులున్నా, వెనక ఫరో సైన్యం లాంటి వారు నిన్ను తరుముతున్నా కూడా, అంటే ఒక సామెత ఉంటది కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదా, అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మోషేకు దేవుడు ఎలాగైతే తోడున్నాడో నీకు నాకు కూడా దేవుడు తోడై ఉంటాడు. జీవితంలో కష్టాల్లో ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాక ముందుకు వెళ్ళలేనండి, వెనక్కి వెళ్ళలేను, నా జీవితం ఏంటో, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో ఎవ్వరికీ తెలీదు, నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటే కూడా ఆ రోజు మోషేకి దేవుడు తోడై ఉండి ఎర్ర సముద్రంని పాయలు చేశాడు. శత్రు సైన్యాన్ని నీటి మట్టం చేసి వారిక ఎన్నటికీ కూడా కనిపించకుండా చేశాడు. అలాంటి దేవుడు ఈ రోజు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదా? ఈ వాగ్దానం నమ్ము. ఈ వాగ్దానం నీకే. మోషేకు తోడై ఉన్నట్లు దేవుడు నీకు తోడై ఉంటాడు. అంతేకాదు అదొక్క సంఘటనే కాదు, మోషే జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో మోషే వెళ్తూ వచ్చాడు. వాటన్నిటిలో కూడా దేవుడు తోడై ఉంటూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు సణుగుతూ వచ్చారు, దేవుడు తోడై ఉంటూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు మోషేని విసిగిస్తూ వచ్చారు, దేవుడు తోడై ఉంటూ వచ్చాడు. ఎన్నో పరిస్థితుల్లో మోషే ఆఖరి వరకు దేవుడు తనతో ఉన్నాడు. అలా అని దేవుడు తోడై ఉంటాడని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే కాదు. మోషే తప్పు చేసినప్పుడు దేవుడు సరి చేస్తూ కూడా వచ్చాడు. నువ్వు కూడా తప్పు చేస్తే దేవుడు సరి చేస్తాడు, శిక్షించి మళ్ళీ దగ్గరికి తీసుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మోషే దేవుడే నీ దేవుడు. మోషేకు తోడై ఉండునట్లే నీకు తోడై ఉంటాడు. మోషేను ఆశీర్వదించినట్లే నిన్ను ఆశీర్వదిస్తాడు. మోషేను ఒక నాయకుడిగా చేసినట్లుగా నిన్ను కూడా ఒక నాయకుడిగా, దేవుని ప్రజలను ఆయన వైపు నడిపే ఒక నాయకుడిగా దేవుడు చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.